ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంగమం దేవుని బిడ్డలారా ఉదయ కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన యేసుని బంగారు పాదాలకు లెక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. హృదయకాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించనుగా వాక్యమైనదేడో వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సంఘం దాని బిడ్డ నడుదముకు ఏర్పాటు చేయండి. నేను ఒక భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనంలో ఈ విధంగా రాయబడినవి. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చి వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. పౌలు తిమోతికి 2వ పత్రిక రాస్తూ, అంటే క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు యేసునందున్న కృపను బట్టి, అంటే కృపచేత రక్షింపబడిన మనము ఆ కృపను కొనసాగించే వారమై ఉండాలనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ తిమోతికి పత్రిక రాస్తూ క్రీస్తు యేసునందు జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి అన్నాడు. అంటే జీవించడానికి దేవుడిచ్చిన ఆ యొక్క ఉన్నతమైన స్థితి ఏదైతే ఉందో, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం ఏమైనదో దాని గురించి క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఆ తండ్రి యొక్క చిత్తాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుడైన పౌలునకు ప్రియ కుమారుడు అంటున్నాడు. అంటే తిమోతిని కుమారునిగా భావించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ తిమోతికి శుభమని చెప్పి రాయినది అంటున్నాడు. అంటే తండ్రి తన కుమారుని ఎలాగైతే ప్రేమిస్తారో అలాగా మరి పౌలు తిమోతిని ఒక కుమారునిగా భావించి ఈ పత్రిక తనకి రాస్తూ తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక అంటున్నాడు. అంటే తండ్రిని బట్టి కుమారుని బట్టి, అంటే తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని కలిగి ఉన్న ఆ పౌలు తిమోతికి పత్రిక రాస్తూ అంటున్నాడు, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా కనికరములు అంటున్నాడు. కృపచేత రక్షింపబడి ఉన్న మనము ఆయన చేత కనికరింపబడి సమాధానము కలిగి ఉండాలి. కాబట్టి ఈ సమాధానము ప్రభువుని బట్టి, తండ్రిని బట్టి మరి దేవుడు మనకిస్తున్నదై ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు అంటున్నాడు. అంటే పౌలు తన ప్రార్థనలలో తిమోతిని జ్ఞాపకం చేసుకుంటూ నీ కన్నీళ్లను తలంచుకొని అంటున్నాడు. అంటే పౌలు తిమోతి యొక్క స్థితిని, తిమోతి యొక్క ఉద్దేశాన్ని, తిమోతిని దేవుడు ఏ విధంగా అయితే నడిపించబోతున్నాడో అనే విషయాన్ని చెప్తూ, నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించు అన్నాడు. ఈ పత్రిక రాస్తూ మరి పౌలు తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. అంటే ఈ పత్రిక ద్వారా నీవు బలపరచబడాలి. రెండోది, నేను చూడాలన్న ఆసక్తి పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. అందుకని అంటాడు, నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుతూ అంటున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రభు చేత, ప్రభు ద్వారా నడిపింపబడుతూ మరి తన పరిచర్యలో మరి తనతో పాటు కుమారుడిగా భావించిన తిమోతిని పౌలు చూడాలన్న తలంపుని కలిగి అందుకంటున్నాడు, నీ యందును నిష్కాపట్యమైన విశ్వాసమును జ్ఞానమును చేసుకొని అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాల చేత, దేవుని యొక్క ఆలోచనల చేత, దేవుని యొక్క తలంపుల చేత ఇక్కడ ఎటువంటి ప్రేమను పౌలు వ్యక్తపరుస్తున్నాడంటే నీ యందు నిష్కాపట్యమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని అన్నాడు. ఆ విశ్వాసం అంటే ఎలాగైతే దేవునిలో, ప్రభువులో వారి విశ్వాసం కొనసాగిస్తున్నారో ఆ విశ్వాసానికి
మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని గూర్చిన మాటలను పౌలు అక్కడ తిమోతికి రాస్తూ, నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నిన్ను అంటాడు. అంటే ఏంటి? వారి పితరులు ఎలాగైతే మరి దేవుని యందు విశ్వాసములో వారు నిలిచి ఉన్నారో ఆ విశ్వాసాన్ని ఇక్కడ తిమోతిని గురించి పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే నా పితృాచారము ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞనై ఉన్నాను అంటున్నాడు. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ, వారు దేవుని యందు కలిగిన విశ్వాసతలు, ఇవన్నీ కూడా మరి పౌలును తిమోతితో ఈ విధంగా పత్రికలో ధైర్యపరచడానికి, ముందుకు నడిపించడానికి ఆయన ఆత్మ సంబంధమైన మాటలను తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను అంటున్నాడు. కాబట్టి ఈ విశ్వాసం ఇప్పుడు తిమోతిని గురించి, తన కుటుంబాన్ని గురించి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. వారు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, వారి పితరులు ఎటువంటి విశ్వాసంలో కొనసాగారో గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞనై ఉన్నాను అంటున్నాడు. ఎలాగా? తాను ఏ విధమైతే మరి దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నాడో ఆ ప్రేమను గురించి చెప్తున్నాడు. నా పితృాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. ఎవరినైతే నేను సేవిస్తున్నానో, ఎవరినైతే నేను కలిగి ఉన్నానో ఆ ప్రభువుని బట్టి, ప్రభువు యొక్క మాటను బట్టి ఇక్కడ పౌలు చెప్తూ ఆ విశ్వాసము మొదట నీ అవయైనా అంటున్నాడు. అంటే తిమోతి యొక్క పెద్దలను గురించి, వారి కుటుంబీకులను గురించి, వృద్ధులను గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఈ విశ్వాసం మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను అంటున్నాడు. కాబట్టి వారి తల్లిగారు అయితేనేమి, వారి తల్లిగారి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని బట్టి, వృద్ధులను బట్టి తాను ఎంతగానో ప్రభువుని బట్టి మరి తిమోతికి పత్రిక రాస్తూ సంతోషిస్తూ అంటున్నాడు. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముతున్నానంట. అంటే మీ తల్లిగారు ఎలాగైతే దేవుని ప్రేమలో కొనసాగారో, వారి తల్లిగారు ఏ విధంగా అయితే దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారో అదే విశ్వాసాన్ని తిమోతి నీవు కూడా కలిగి ఉన్నావు, కలిగి ఉంటావు అనే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంటే విశ్వాసములో వారు పితరులైన వారు వారికి ఏ విధంగా మాదిరికరంగా ఉన్నారనే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావించాడు. అందుకనే వారి యొక్క తల్లిగారిని గురించి, మరి అక్కడ వారి యొక్క అమ్మమ్మ గారి గురించి ఇలాగా పౌలు ప్రస్తావిస్తూ అంటున్నాడు. ఈ హేతువు చేత నా హస్త నిక్షేపముల వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేస్తున్నాను అంటాడు. అంటే ఈ హేతువు చేత, అంటే దేన్ని హేతువు చేసుకుని మీ పితరులు ఎలాగైతే మీ తల్లిగారు, వారి యొక్క తల్లిగారు ఏ విధంగా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంలో వారి కృపయందు కొనసాగారో దానిని బట్టి నేను నీకు చెప్పే మాటలు ఏంటంటే అనే విషయాన్ని చెప్తున్నాడు. ఈ హేతువు చేత నా హస్త నిక్షేపం వల్ల నీకు కలిగే దేవుని కృపను అంటున్నాడు. అంటే ఏంటి? తన చేవ్రాత చేత రాయిచున్న ఈ యొక్క పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రికను గురించి మాట్లాడుతున్నాడు. దేవుని కృపావరము ప్రజ్వలింపవలనని నీకు జ్ఞాపకం చేస్తున్నాను అన్నాడు. దేవుని యొక్క కృపావరము ప్రజ్వలించాలి అంటే ఏంటి? వారికంటే ఇంకా ఉత్తమముగా నీవు దేవుని పనిలో ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనే విషయాన్ని పౌలు మరి తిమోతికి చెప్తూ అంటాడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చను గాని పిరికతనము గల ఆత్మనియలేదు అంటున్నాడు. కాబట్టి నీవు ధైర్యం కలిగి పౌలు యొక్క పత్రిక ద్వారా తిమోతి ఇప్పుడు విశ్వాసములో ధైర్యం కలిగి ముందుకు కొనసాగుతూ వారి పితరుల కన్నా ఉన్నతమైన స్థితిలో తాను పరిచర్య చేయవలసి ఉందనే విషయాన్ని పౌలు ఈ యొక్క 2వ పత్రిక ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నేడు ఈ పత్రిక ఆనాడు తిమోతికే కాదు, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్పే మాట ఏంటంటే మనము అట్టి విశ్వాసమును కలిగిన వారముగా, ఏదైతే ఇక్కడ పౌలు చెప్తున్నాడో ఏంటిది? దేవుడు మనకు అనుగ్రహించు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును అంటున్నాడు. ఆయన శక్తి చేత, ఆయన ప్రేమ చేత
ఇంద్రియ నిగ్రహం అంటే ప్రతిదాన్ని అర్థం చేసుకుని దాని గురించి ఆలోచన కలిగి క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క కృపలో మనం ఎట్టివారమై ఉండాలనే విషయాన్ని పౌలు ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును ఆత్మని ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మనియలేదు. కాబట్టి ఈ ఆత్మ మనల్ని ధైర్యపరిచి, బలపరిచి, విశ్వాసంలో స్థిరపరిచి, ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో మనము సదాకాలము జీవించవారమై ఉండాలని తెలియజేస్తుందనే విషయాన్ని పౌలు ఆనాడు తిమోతికి చెప్తూ సార్వత్రిక సంఘాన్ని కూడా ఈ పత్రిక ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మనము క్రీస్తు నందును, క్రీస్తు ప్రేమ యందును పౌలు సూచించినట్లుగా శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును కలిగిన వారమై మరి దేవుని యందు ధైర్యము కలిగి, ఇక్కడ అంటున్నాడు ఆత్మని ఇచ్చిన గాని పిరికితనం మన ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి మనలో ఉన్న దేవుడు బలవంతుడు, శక్తివంతుడు. కాబట్టి ఆయనను బట్టి, ఆయన యొక్క ఉద్దేశాలను బట్టి, ఆయన ఆలోచనలు బట్టి మనము జీవించవలసి ఉన్నదని ఆనాడు పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీవు మమ్మల్ని ప్రేమించి మా పట్ల నువ్వు చూపించిన కృపకే వందనాలు. ఆనాడు ప్రభా నీవు తిమోతికి పత్రిక రాస్తూ కుమారుని మళ్ళీ సంబోధించి, అయా తిమోతి యొక్క విశ్వాసాన్ని గుర్తు చేసుకొని వారి తల్లిగారైతేనేమి, వారి పితరులు ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా ప్రభువా నీలో జీవించారో వాటన్నిటినీ పౌలు గుర్తు చేస్తూ మరి తిమోతిని మరింతగా విశ్వాసంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నిజమేనైనా నేడు ఆ పత్రిక తిమోతికి రాసినప్పటికీ నేడు ఆ పత్రిక ద్వారా మేమును కూడా ముందుకు కొనసాగుటకు నీ సహాయము దయచేయండి. జీవం కలిగిన నీ మాటలను ప్రభువా వాయించి ఆ జీవాన్ని మేము కలిగి జీవించుటకు నీ కృపను అనుగ్రహించండి. మహిళలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తువాడవు. ఎవరైతే తమ ప్రియులను పోగొట్టుకుని ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా ఇదిగోనైనా ఆదరించండి, సమాధానపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు ఆయా కుటుంబాల కుటుంబాలను ప్రత్యేకపరిచి జీవం కలిగిన నీ మాటల చేత జీవింపజేసి ఏదైనా పరిసరంలో సేవలో మీరు మాకు తోడేయండి. మీరే మహిమ పొందుకొనమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా విధానాన్ని మాకు దయచేయము. నాకు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధనలో పేకాల్సిన ధర్మించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించును గాక. ఆమేన్.